తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై పలు కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం తారామతి, బారామతిని మరింత ఆకర్షణీయంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. కడప జిల్లాలో వైఎస్ జగన్ రేపు ఎల్లుండి పర్యటించనున్నారు. రేపు పులివెందల్లో ఆయన ప్రజా దర్బార్ నిర్వహించనుండగా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ఎల్లుండి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్పై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఆరోపించారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ప్రతి అర్హత గల ఓటర్ని ఎస్ఐఆర్లో నమోదు చేయించాలని సూచించారు. కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద నీటి నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు లేకున్నా కన్నేపల్లి వద్ద 1,00,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తుందని ఆయన అన్నారు. గోదావరి నీటి లభ్యత ఉన్న ప్రాంతాన్ని గుర్తించి కేసీఆర్ ప్రాజెక్టును రూపొందించారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో కోటిలోని ఐఎంఏ హాల్లో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురు వైద్యులను సన్మానించారు. తునికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఇవాల్టికి నెల రోజులు పూర్తయ్యాయి. గత నెల 6న ఇంటి నుంచి సమీపంలో తండ్రి కోసం వెతుకుతూ వెళ్లిన చిన్నారి అప్పటి నుండి కనిపించకుండా పోయింది. పోలీసులు పలుమార్లు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. తమ కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందనే ఆశతో తల్లిదండ్రులు పోస్టర్లు అంటిస్తూ గాలింపు కొనసాగిస్తున్నారు. ఎస్ఐఆర్లో భాగంగా సచివాలయ ఉద్యోగుల కోసం ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. ఏపీ సచివాలయం 3వ భవనంలోని ఏపీఎస్ఎస్ఏ హాల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటర్ వివరాలను నమోదు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ నెలాఖరులో సీఎం రేవంత్ గ్రామంలో పర్యటించి సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఖమ్మంలో బట్టి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. ప్యాడిసన్పేట ఎన్టీఆర్ కాలనీలోని మంచినీటి ఓవర్హెడ్ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర శర్మతో కలిసి ఆయన శంకుస్థాపన నిర్వహించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామంలో వర్షాలు కురవాలని వర్ణదేవుడికి ప్రసన్నం చేసుకునేందుకు గ్రామస్తులు, రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ జిల్లాలో ఆశించిన వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా ఉన్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ ఇవాళ నాంపల్లి కోర్టులో జరిగింది. షూటింగ్ నిమిత్తం ముంబైలో ఉన్న నేపథ్యంలో అల్లు అర్జున్ కోర్టు అనుమతితో వర్చువల్గా హాజరయ్యారు. ఛార్జ్షీట్ పంపిణీ అనంతరం కేసు తదుపరి విచారణను జూలై 29కి వాయిదా వేశారు. బహ్రెయిన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ వాసి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్గా గుర్తించారు. ఈ ఘటనతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేరళలో ఏనుగు దంతాల కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక ప్రకటన చేశారు.
తన వద్ద ఉన్న ఏనుగు దంతాలు, వాటితో తయారు చేసిన విగ్రహాల వివరాలను అటవీ శాఖ చేపట్టిన క్షమాభిక్ష కార్యక్రమంలో భాగంగా వెల్లడించినట్టు తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని నాంపల్లిలోనే యథావిధంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. విద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సాగుతున్న దీక్షలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యూనివర్సిటీని కాపాడాలని నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫహాద్ బిన్ అబ్దుల్ రెహమాన్ కత్తిపోట్లకు గురయ్యాడు. రాత్రి 3 గంటల సమయంలో ఓవైసీ ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలో 2 వ్యక్తులు, ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సంజు సాహు పరారీలో ఉండగా దర్యాప్తు కొనసాగుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కరిమెరి మండలం నూర్జాపూర్లో పోడు భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ భూములంటూ పోడు రైతులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో పోలీసులు, పోడు రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఏపీలోని అనంతపురం సిటీలో గంజాయి మత్తులో ఆకతాయిలు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపింది. నగరంలోని హమాలి కాలనీలో అర్ధరాత్రి టైంలో ఓ ఇంటిపై దాడికి పాల్పడి భయాందోళనలు సృష్టించారు. తమ ఇంటి దగ్గర కొందరు యువకులు తరచూ న్యూసెన్స్ చేస్తున్నారని రాజేష్, ఉమా దంపతులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు.